సభకు నమస్కారం. నా పరిస్థితి ఆడ్ ఉమెన్ అవుట్ లాగా ఉంది. సమాజం సంగతి ఏమో కానీ ఈ హాల్లోనే తెలుస్తుంది. ఇంకొక ఆడమ కూడా లేదు ఇక్కడ. అక్కడి నుంచి ఒక ఆవిడ ఉంది. అంటే పనిచేసే దగ్గర, జెండాలు మోసే దగ్గర చాలామంది ఆడవాళ్ళని చూస్తూనే ఉంటాము. ఆ రకంగా నేను అంటున్నప్పుడు మమ్మల్ని మేము కించపరచుకోవడం కాదు, అది మేము స్వచ్ఛందంగా చేస్తున్నదని గుర్తించాల్సిన అవసరం గురించి చెప్పడం అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం అనేది అదొక పురాఘాత, అదొక పెద్ద గాథ. ఎంత తవ్వుతే అంత లోతుంది. దాని గురించి నిన్న నాకు వేదకుమార్ గారు నిన్న ఫోన్ చేశారు. నేను నిన్ననే జిల్లాల్లో కొన్ని, మహబూబ్ నగర్, మాది పాలమూరు జిల్లా, తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేయగానే విలీనం అనివార్యమా అనే విషయం మీద మనం ఒక చర్చ పెట్టుకుంటున్నామంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం ఎందుకంటే ఇది ఒక సంక్లిష్టమైన సందర్భం. యూనివర్సిటీ రోజుల్లో నుంచి నాలాంటి వాళ్ళు వందల వేల మంది తెలంగాణ గురించి మాట్లాడి వెలివేయబడ్డ వాళ్ళం మేమంతా. యూనివర్సిటీ రోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడినందుకు, ఒక పేపర్ ప్రజెంట్ చేసినందుకు సెంట్రల్ యూనివర్సిటీలో సపోజిడ్లీ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ అన్న ఒక మాట వాడినందుకు మొత్తం హాల్లో నన్ను వెలివేశారు. అటువంటి సందర్భాల్లో నుంచి వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మేమందరం పంచుకునే ఆకాంక్షలు ఉండేవి. ఎంతోమందిని నడిపించే చైతన్యం అలాంటిది. అప్పుడు అట్లాంటి స్నేహాలు కూడా ఉండేవి. కానీ ఇప్పటి సందర్భం, గత 4-5 ఏళ్ల నుంచి ప్రత్యక్షంగా ప్రతి ఉద్యమ మలుపులో ప్రతి చోట ఆడవాళ్ళు ఉన్నాం. నాలాంటి వందల వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందే అడ్వకేట్ జాక్ వారి స్ఫూర్తి మాకైతే పూర్తిగా ఉంది. బహుశా పేపర్లు కానివ్వండి, మేము మీడియాకు దూరంగా కూడా ఉండాలని అనుకున్న వాళ్ళం. చాలామంది తెలంగాణ మహిళా జాక్ వాళ్ళం మీడియాకు దూరంగా ఉండాలనుకున్నాం. మీడియా కోసం కాదు, మేము చేసే తెలంగాణ కోసం అనే ఒక ఉద్దేశంతో అలాగ ఉన్నాం. ఇప్పుడు వీరు చెప్తున్నప్పుడు లగడపాటి గారి గురించి, లగడపాటి గారు అనడం తప్పైంది. ఎనీవే, అది తెలంగాణ సంస్కారంగా నేను అనుకుంటున్నాను. ఆయన నిమ్స్ హాస్పిటల్లో ఎక్కడికి వచ్చారు, అప్పుడు వచ్చినప్పుడు చాలామంది తెలంగాణ ఉమెన్స్ జాక్ ఆడవాళ్ళందరం కలిసి మేము ఒకరొక్కరుగా అక్కడికి లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ఒకరొక్కరుగా వెళ్ళాం. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అట్లాంటి సంఘటనలు కొల్లలుగా ఉన్నాయి మా దగ్గర. అందరము వేరువేరుగా వెళ్ళి మా పిల్లాడు ఉన్నాడనో ఇంకెవరో ఉన్నారనో ఏదో మాట చెప్పి లోపలికి వెళ్ళి ఆ రోజు మేము లోపలంతా కలుసుకుని ఒకటి చేయాలనుకున్నాం. మేము నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళము, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే తెచ్చుకోవాలని అనుకునే వాళ్ళము, ఇప్పటికి కూడా ఇంకా ఆశ పోగొట్టుకోకుండా. అయితే ఆ రోజు మేము అనుకున్నది మొదటిసారిగా చెప్పు దెబ్బలతో ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నాం. మేమంతా ఆ ఉద్దేశంతో లోపలికి వెళ్ళాం కూడా. కాకపోతే ఆయన వెనుక నుంచి పారిపోయాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి తెలంగాణ విమెన్ ఏ రకంగా చేస్తున్నారనేది బహుశా చరిత్రకి ఎక్కపోవచ్చు, చాలామంది దృష్టికి రాకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నిజానికి వెన్నుదన్నుగా ఉన్నది మహిళలే అని నేను చెప్పదలుచుకున్నాను. అసలు తెలంగాణ ఉద్యమ దృక్పథం సరే, ఇప్పటి వరకు విలీనం గురించి చాలా చెప్పారు. విలీనం అనివార్యమా అంటే ఇంతకుముందు మన రంగారావు గారు చెప్పినట్ల అనివార్యం నిజమే. తెలంగాణ అనివార్యం ఎవరికి అనివార్యమైంది అంటే ఆధిపత్య శక్తులకు అనివార్యమైంది. అది వారు చెప్పారు కూడా. సో ఆ విషయంలో మనకి ఇప్పుడు కొత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా కాదేమో ఇది. ఎందుకంటే అది అందరికీ అర్థమైన విషయం కూడా. అటువంటి ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా అందరం నిలిచి పెట్టిన కొట్లాడుతున్న సమయం ఇది. ఈ సందర్భంలో నేను ముఖ్యంగా కార్యాచరణ మీద ఉన్న దృక్పథాలు అనే అంశం గురించి కొంచెంగా మాట్లాడాలనుకుంటున్నాను. అసలు తెలంగాణ అంటే, నేను నా అనుభవాల నుంచి మీతో నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి తెలంగాణ అనేది, తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు మన రంగారావు గారు అన్నారు, ఇప్పుడు మన నాయకుల గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ అనవసరమైన విషయాలు. నిజానికి అట్లా కాకుండా మనందరము ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు పోవాలని నిజమే. కానీ అట్ ద సేమ్ టైం సెల్ఫ్ రెట్రాస్పెక్షన్ అనేది అవసరమని అనుకుంటున్నాను. మన నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ. ఉదాహరణకి మొన్న మనకు జరిగిన కవాతే దానికి సాక్ష్యం.
దాంట్లో జేఏసీ నాయకుల వైఫల్యం ఉండొచ్చు, అట్లాగే తెలంగాణ పొలిటికల్ లీడర్స్ చెప్పదలుచుకున్నది సరిగా చెప్పకపోవడం కావచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఆ వైఫల్యాన్ని ధైర్యంగా ఒప్పుకొని ముందుకు వెళ్ళాల్సిన కార్యాచరణని ప్రతిపాదించాల్సిన అవసరం కూడా ఉంది. దాని గురించి మాట్లాడుకోవడానికి బహుశా మనందరం ఇక్కడ కలుస్తున్నామని నేను అనుకున్నాను. కానీ అది కాదు, ఇంకా చాలా విషయాలు నేను తర్వాత అర్థమైంది. అయితే నేను మాత్రం ఆ విషయాల మీదనే మాట్లాడాలనుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో నిజానికి తెలంగాణ ఉద్యమం ఇంతకుముందే చెప్పినట్టు గాథ అయితే అది 2 రకాల విముక్తుల కోసం ఇప్పుడు పోరాడుతున్నది. ఒకటి మన ప్రాంత విముక్తి, ఇంకోటి దేశ విముక్తి కూడా. అటువంటి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి 2 ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీలు, ఒకవైపు ప్రజలు. నిజానికి పార్టీలు ఎంతసేపు పవర్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు మాట్లాడుతున్నారు సోషల్ పాలిటిక్స్ గురించి. అయితే మనకు తెలుసు, ఇక్కడ తెలంగాణ ఉద్యమ పార్టీగా ముందుకొచ్చిన టీఆర్ఎస్ ఈ సోషల్ పాలిటిక్స్ని తన పాలిటిక్స్గా మలుచుకుంటుందనే ఆశతోటి లెఫ్ట్, రైటు, మీ సెంటరు అందరూ సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఉద్యమ పార్టీగా వచ్చిన ఏ పార్టీ అయినా కానివ్వండి, అది ఇటువంటి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ని ముందుకు తెస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమము తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ నాయకులు కూడా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ని పాదులు వేయాలి. ఈ సందర్భంలో ఈ విషయం కొంచెం మాట్లాడి, సరే పవర్ పాలిటిక్స్ ఇటువైపు అయితే, సోషల్ పాలిటిక్స్ ఇటైతే ఈ రెండింటి బ్యాలెన్స్ని చేయగలిగిన ఉద్యమ పార్టీగా ఎదగాలి. ఆ ఎదగడంలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవాలి. మరి టీఆర్ఎస్ ఇంతకుముందే మనం అనుకున్నాము, రాచరికం నుంచి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎలాగా? రాజకీయ పార్టీలకి ప్రజలను అప్పగించడంతో వచ్చింది. విలీనం అంటే అదే కదా, ఆధిపత్య శక్తులు అంటే అవే కదా. అట్లాంటప్పుడు మనకు కొత్తగా వచ్చిన పార్టీ కొంచెం భిన్నంగా ఉండాలని ఆశించడం తప్పు కాదు కదా ప్రజలది, తెలంగాణ ప్రజలది. అదే తెలుగుదేశం కైండ్ ఆఫ్ పార్టీ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు ఉండకూడదు అని ఆశించడం తప్పు కాదు. అలాగే అదే రాజకీయాలు కాకుండా జనానికి దగ్గరగా వచ్చే ఒక బ్యాలెన్స్డ్ రాజకీయాల్లో ముందుకు పోవడం అనుకోవడం కూడా తప్పు కాదు, అసలు అది వాళ్ళ హక్కు. అటువంటి హక్కులను గుర్తించి ఈ పార్టీలు కూడా తమ పంతాను కొంచెంగా మెరుగుపరుచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడు రోజు అనుకుంటుండే వాళ్ళం, ఎందుకు జేఏసీలో గ్రామాన్న ఎన్నో జేఏసీలు ఉన్నాయి. ఆ జేఏసీలో చైతన్యంతో పనిచేసే ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ అందులో ఎవరికైనా ముందుకు అంటే రాజకీయాల్లో ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ముందు తేవాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎందుకు పార్టీలోకి తీసుకోరు? ఎందుకు ఏ పార్టీలోనో ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళు వస్తే తప్పు లేదు, కానీ వాళ్ళకి గులాబీ జెండా కప్పినంత మాత్రాన రాజకీయాలు మారుతాయా? మనకి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం కదా. మనకు ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ కోసం ఒక కళ ఉన్నది కదా. దానికోసం వాళ్ళు కూడా కొన్ని సవరింపులు చేసుకోవాలి. ఇలాంటి ఒక చిన్న అంశంతో నేను మళ్ళీ ఇటువైపు వస్తే, సోషల్ పాలిటిక్స్లో భాగంగా మనం ఎంతోమంది జేఏసీలుగా ఏర్పడ్డాం. ముఖ్యంగా అడ్వకేట్ జేఏసీ వాళ్ళు చేస్తున్నది, ఇంతకుముందే వారు అద్భుతంగా ఒక విషయం చెప్పారు. ఏంటంటే ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూనే వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. మీరు గమనించి ఉంటారు, లాస్ట్ 4-5 ఏళ్లలో అసలు తెలంగాణలో ఎంత విధ్వంసం జరుగుతుందో ఇంతకుముందు జరిగిన దానికి రెట్టింపుగా జరుగుతుంది. ఎందుకు? మనం అంతా ఏం చేస్తున్నాం? ఉద్యమం జరుగుతున్న కాలంలోనే ఎంత దోపిడీ. నిన్నటికి నిన్న, ఈ రోజు పేపర్లో చెప్తారు, ఏమంటున్నారంటే అతిథిగా రండి, ఆస్తులని ఆక్రమించుకోండి అని అడ్వర్టైజ్మెంట్. ఈరోజే ముఖ్యమంత్రి ప్రారంభించారు వాట్ ఎవర్ రియల్ ఎస్టేట్ కైండ్ ఆఫ్ థింగ్. మన ముందరే జీవ వైవిధ్యం పేరిట 133 దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటారు. మనదేంటి? మనం చేసే ఉద్యమం ఏంటి? జీవన వైవిధ్యాల కోసం, జీవన వైవిధ్యాల మీద ఆధారపడిన జీవ వైవిధ్యం కోసం కాదా? మనం అందరం ఎందుకు వెళ్ళి ఆ 133 దేశాల వాళ్ళకి మనం ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాం? మనని దారి మళ్లించింది ఎవరు? మనని అటువైపు వెళ్లకుండా, ఆలోచించకుండా చేసింది ఎవరు? ఎలా జరిగింది ఇది? దీని గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు ప్రశ్నించకూడదు ఇలాంటి చర్చ వేదికల్లో? ఎందుకంటే ఇలాంటి చర్చలో మనం ఇది ఎవరి కోసమో, ఏ పేపర్స్ కోసమో చేసేది కాదని నేను అనుకుంటున్నాను. ప్రెస్ కోసమో చేసేది కాదు, మన ఆలోచనలని విస్తరించుకోవడానికి, విస్తృతపరచుకోవడానికి. మరి జీవ వైవిధ్యంలో అంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాం? విమెన్స్ జాక్ తరఫు నుంచి ఒక చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి మేము చాలా కష్టపడ్డాం, మాకు లోపలికి అనుమతి లేదు కనుక. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, మన తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమ పంతాల్లో కూడా ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకుంటూ ముందుకు పోకపోతే
ఇప్పుడు ఏర్పడిన ఈ బ్లాక్ని మనం అధిగమించడం కష్టమని నా భావన. దానికోసం అంటే ఉద్యమ కార్యాచరణ అన్న విషయాలు వచ్చినాయి కాబట్టి నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఉద్యమ కార్యాచరణలో ఉండే దృక్పథాలు చాలా పనిచేస్తాయి. ఎంతసేపు రాజకీయ నాయకులంతా ఆర్థికవాదాన్ని ముందుకు తెస్తారు, ఆర్థికవాదంతో పాటుగా వచ్చిన డెవలప్మెంట్ని ముందుకు తెస్తారు. దాంట్లో అందరూ డెవలప్మెంట్ అని పాడుతుంటారు. కానీ మనకు తెలీదా తెలంగాణ ఉద్యమం అంటే మనకే అయిన అభివృద్ధి కోరుకునేదని? దాని గురించి మనం ఎందుకు మాట్లాడడం? ఎంతసేపు డెవలప్మెంట్, యాంటీ డెవలప్మెంట్, గుడ్ సబ్జెక్ట్, బ్యాడ్ సబ్జెక్ట్స్ అని రెండు విభజనలను చూపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉద్యమం ఈ రెండు కాదు. మనం నాన్ సబ్జెక్ట్స్గా పనిచేస్తున్నాం, నాన్ సబ్జెక్ట్స్గా లోకల్ ఇనిషియేటివ్ కోసం పనిచేస్తున్నాం, దానికోసం కొట్లాడుతున్నాం. ఇది మన దృక్పథం. ఈ దృక్పథం గురించి ఎంతమందికి తెలుస్తున్నది? దీని గురించి మనం ఎంత చెప్పగలుగుతున్నాం అనే విషయాల గురించి కూడా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దీనికి ముఖ్యంగా నేను సజెస్ట్ చేయదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి విషయాలన్నింటినీ మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ జేఏసీస్ ఉన్నాయి. జేఏసీస్ అధ్యయన బృందాలుగా ఏర్పడి కూడా వీటి గురించి మాట్లాడవచ్చు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే నా సజెషన్స్లో అంటే గ్రామీణ జేఏసీస్కి పూర్తి భాగస్వామ్యం లేదు ఇంకా. అంటే ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు కనుక జేఏసీలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక చెప్తున్నాను. ఈ ఆత్మహత్యలకి కారణం నేను అదే అనుకుంటున్నాను. వాళ్ళకి ఎంతో చైతన్యం ఉంది, వాళ్ళకి మార్పు కావాలి, విముక్తి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి పాత్ర ఉంది ఉద్యమంలో? ఎప్పుడో ఒకరోజు ఇచ్చిన పిలుపు కాదు. దానికోసం గ్రామీణ జేఏసీలన్నిటికీ వాళ్ళ భాగస్వామ్యంతో ఉండే కార్యాచరణ అవసరం. ఇప్పుడు గ్రామీణ జేఏసీలన్నీ ఒక అధ్యయన బృందాలుగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధ్యయన బృందాలుగా ఏర్పడి గ్రామం గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ అవసరాన్ని మనం మలుచుకోవచ్చు. ఇప్పుడు ఉద్యమంలో భాగంగా, ఉద్యమ కార్యాచరణలో భాగంగా. అదే రకంగా ఇప్పుడు నేను ఈ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాల గురించి నేను 2000 సంవత్సరంలో గుట్టలు పీటలు అని మాట్లాడినప్పుడు అందరూ నన్ను చూసి నవ్విన వాళ్ళు. ఎట్లా అంటే ఆధిపత్య శక్తులు దాన్ని ఎట్లా యూజ్ చేసుకున్నాయి. మొన్నటి జీవ వైవిధ్య సదస్సు ఎగ్జాంపుల్. మనం దాని గురించి పట్టించుకోలేదు. నిజానికి అవే కదా రిసోర్సెస్ అంటే. కానీ మనం దాన్ని వెక్కిరించాం, దాన్ని అన్న వాళ్ళని వెకిలిగా చూసాం. కానీ ఆధిపత్య శక్తులకు తెలుసు ఏది ఇంపార్టెంట్ అనే విషయం, మనం గమనించుకోవడం లేదు. అందుకని దయచేసి గ్రామీణ జేఏసీలకి పూర్తి భాగస్వామ్యం ఉండేటట్ల కార్యాచరణ రచించడం అనేది ఇప్పుడు తక్షణ అవసరం. లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్రులు కాదు, ఇంకా ఆ వైపు నుంచి ఆ 7 సముద్రాల నుంచి వచ్చిన వాడు కూడా బుట్టలో వేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దాని గురించి ఆలోచించాల్సిన సందర్భం ఉన్నది. అట్లాగే దీనిలో భాగంగా నేను ఇంకో విషయం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ జీవ వైద్య సదస్సు అయిపోయింది, మనం కలవలేకపోయాము, మనం విఫలమయ్యాము. పోనీ రేపు తెలుగు మహాసభలు, తెలుగు పేరిట ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మనం ఏం చేయబోతున్నాం అసలు? ఎందుకు అంటే తెలుగు పేరిట వాళ్ళు చేస్తున్న విషయం సాయిల్ కల్చర్స్ అన్నిటినీ మోనోకల్చర్గా మార్చడం. మన తెలంగాణ భాషా ఉద్యమం ఎటువంటిదంటే అంటే తెలంగాణ భాషా సభలు, ప్రపంచ తెలంగాణ మహాసభ జరుపుకుంటే అందులో సైమల్టేనియస్గా తెలుగు, ఉర్దూ ఇవి రెండు ఉండే ఒక సాంస్కృతిక, సాహిత్య, కళ రూపాలను ప్రదర్శించుకొని మనం దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఉద్దేశం అంటే ఇది మనం చెప్పకుండానే మన భాషని ఏవగించుకున్న వెకిలిగా చూసిన వాళ్ళకి బుద్ధి చెప్పినట్లు అవుతుంది. అంటే కేవలం దాన్ని బహిష్కరించడమే కాదు, మనం గౌరవించుకోవడంగా కూడా చూపాలని నా ఉద్దేశము. ఇంకోటి, సారీ టైం ఉన్నదా మాట్లాడుతూనే పోతున్నాను, ఇంకో 2 నిమిషాల్లో ముగిస్తాను. అట్లాగే ఇంకో విషయం, మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, డిసెంబర్ 9 రోజు, డిసెంబర్ 9 2009లో ఆడవాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు రాత్రి కొంతమందిని అరెస్ట్ చేశారు. మాకు సమాచారం అందింది. అయినా మీరు సిద్ధమేనా అంటే మేము ఇళ్లలో చెప్పాం. ఏమో తెలుసా, మా పిల్లలకు చెప్పాం. నా కొడుకు పక్కనే ఉన్నాడు, వాడు భయపడుతున్నాడు ఎప్పుడు పోతానా. నేను చెప్పాను, నేను రేపు వస్తే వస్తాను ఇంటికి, లేకపోతే లేదు. అట్లా చాలామంది చెప్పారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం. అటువంటి సంసిద్ధతకు భయపడింది ప్రభుత్వం అప్పుడు. అటువంటి సంసిద్ధత మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తెస్తుంది. తెలంగాణ అంటే సూట్ కేస్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సూట్ కేస్ లాబింగ్లో
అందరూ మహిళలు, కార్మికులు, కర్షకులు అందరూ ఒక్క పెట్టున బయటకు వచ్చారు. విద్యార్థులు ముఖ్యంగా. విద్యార్థులను ఇప్పుడు దూరంగా ఉంచుతున్న శక్తులేంటి? దాని గురించి కూడా పునరాలోచించుకోవాలి మనం. ఇప్పుడు వచ్చే డిసెంబర్ 9 ఉన్నది. డిసెంబర్ 9ని మనం ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవ దినంగా ప్రకటించుకోవద్దు? ఆ రోజు మనం ఎందుకు ఒక డిక్లరేషన్, తెలంగాణ డిక్లరేషన్ని మనము తేవద్దు, ప్రకటించుకోవద్దు? దాన్ని రోడ్ మ్యాప్గా ఏ పార్టీ అయినా సరే దాన్ని రోడ్ మ్యాప్గా తీసుకుని ముందుకు పోవడానికి అందరూ అంగీకరించేటట్టు మనం ఎందుకు చేయవద్దు? ఏ పార్టీ అయినా ఉండనివ్వండి అందులో. కానీ ఏ పార్టీ అయినా సరే ఈ రోడ్ మ్యాప్ని తీసుకోవాలి అని అంటే ఒక పీపుల్స్ డిక్లరేషన్ని తీసుకోవాలి అని చేయవచ్చు కూడా. అంతేకాదు, ఈ సందర్భంలో నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. ఈ మధ్య అరుంధతి రాయ్ ఏదో విషయంతో హైదరాబాద్కి వచ్చినారు. అదే రోజు మేము ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మహిళా ఉపాధ్యాయ ఫెడరేషన్ వాళ్ళు ఒక మీటింగ్ చేస్తున్నారు. అయితే నేను అరుంధతి రాయ్ వచ్చిందని తెలిసి కలవడానికి పైకి వెళ్ళాను. ఆమెను అడిగాను, మేమంతా మహిళా కవాతు చేస్తున్నాము తెలంగాణ కోసం, అందుకని మీరు ఒకసారి వచ్చి మాతో మళ్ళందరినీ కలిసి మాట్లాడితే బాగుంటుంది అని అడిగారు. ఆమె వెంటనే వచ్చారు. వచ్చి ఆ సభలో మాట్లాడారు, మహిళా ఉద్యమాల గురించి మాట్లాడారు. కానీ ఆమె మాట్లాడిన తర్వాత మాకు ఆశ్చర్యమైన విషయం అంటే, నేను అక్కడే వేదిక మీదనే ఆమె మాటలకి నేను రెస్పాన్స్ ఇచ్చాను. అయినా కానీ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, అంతటి విఘ్నురాలు అంటే ఒక ప్రగతిశీల భావాలతో మార్పును కోరుకునే మనిషికి ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి పూర్తిగా ఏమీ సమాచారం లేదు, అవగాహన లేదు. అది ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రజాస్వామికమైన మార్పు కోరే ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం గురించి, ప్రజాస్వామ్యం కోసం కలలుగానే, మార్పు కోసం కలలుగానే ఒక రచయిత్రికి ఇంకా తెలియకపోవడం అనేది నేను ఆమె లోపం అనుకోవడంలే, మన లోపం కూడా అని అనుకుంటున్నాను. ఆ రోజు మాకు అర్థమైంది ఆ విషయంలో. అయితే ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే రోజు డిసెంబర్ 9 రోజు మన అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రగతిశీల శక్తులు ఉన్నాయి ఇక్కడికి పిలవచ్చు మనం. వాళ్ళందరితో కలిసి ఒక లోకల్ ఇది ఒక స్థానికత అనే తాత్విక భూమిక మీద పనిచేసే ఉద్యమం ఇది. అటువంటి ఒక లోకల్ పర్స్పెక్టివ్స్తో పనిచేసే ఉద్యమకారులందరినీ పిలిచి వాళ్ళందరితోటి ఒక అంబ్రెల్లా కమిటీగా కూడా మనం ఏర్పడవచ్చు. బయట స్టేట్స్కి తెలంగాణ ఉద్యమం గురించి తెలిసింది చాలా తక్కువ అని నేను ఈ మధ్య వేరే ఉద్యమకారులతో కలిసి వెళ్ళినప్పుడు అర్థమైంది. యూపీలో తిరిగాను, ఉత్తరాఖండ్ వెళ్ళాను, ఢిల్లీలో చూశాను, మంగళూరు వెళ్ళాను. అక్కడంతా వాళ్ళకి తెలంగాణ ఉద్యమం అంటే అభివృద్ధి కోసం చేసేది అని. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించే ఉద్యమం అని. నిజమే, మాకు ఏదో కావాలి, అభివృద్ధే కావాలి. కానీ మీరు అనుకుంటున్న, అందరూ చెప్పుకున్న అభివృద్ధి కాదు. మాకంటూ మా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, మాకంటూ మా కొన్ని దృక్పథాలు ఉన్నాయని చెప్పే ఉద్యమం అని. ఇది భారతదేశ వ్యాప్తంగా తెలవాల్సిన ఉద్యమం. ఇటువంటి ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా రావాల్సిన ఉద్యమం. అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని కలలుగానే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కళలు మాత్రమే కాదు, దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ విషయం తెలుసు, ఇక్కడ ఉన్న మీకందరికీ కూడా తెలుసు. మరి అటువంటి ప్రయత్నాలు మనం ఎందుకు ఇంకా మొదలు పెట్టలేదు? బహుశా మొదలు పెట్టారేమో కొంతమంది, కానీ దాని గురించి మాలాంటి వాళ్ళకి ఇంకా తెలియదు. లేదా మాలాంటి ప్రత్యక్ష ఉద్యమంలో నిరంతరం పనిచేసే వాళ్ళకైతే అసలు తెలియదు. ఎవరికి వాళ్ళుగా విడిపోయి దీన్ని ఏమంటారు అందరూ అంటే, అందరూ ఒక ఐకమత్యం లేదు, అందరూ కలిసి ఉండాలని. అది అబ్స్ట్రాక్ట్ భావన ఐకమత్యం అనేది. మనం అందరం కలిసి ఇట్లా కూర్చొని మన అనుభవాలను పంచుకుంటే, అభిప్రాయాలను పంచుకుంటే ఐకమత్యం కాదా అది? దాంట్లో నుంచి ఐకమత్యం సాధించలేమా? అటువంటి దానికోసం మన జేఏసీ కానీ లేదంటే మన ఉద్యమ పార్టీలు కానీ ప్రయత్నం చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులంతా కలుసుకోవడానికి ఒక ప్లేస్ లేదు. మా అనుభవాలను పంచుకోవడానికి, ఒక ఆలోచనలను పంచుకోవడానికి, ఏమైనా కార్యాచరణ రచించుకోవడానికి ఏది స్థలం? ప్రతి చోట డబ్బులు కట్టాలి. మాకు ఇంత పెట్టే అది కూడా లేదు, మంచినీళ్ళు ఇచ్చేటందుకు కూడా కష్టమైన రోజులు ఉన్నాయి మనకి. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మలుపు తిరుగుతున్న ఉద్యమ దశలో ఇంకా కొన్ని ఇట్లాంటి మార్పులు చేస్తే డిసెంబర్ 9 రోజు ఒక గొప్ప ఉద్యమాన్ని, ఇక్కడ సకల జనుల సమ్మెలో పూర్తిగా పాల్గొన్న దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అంటే ఉద్యమ నాయకులుగా, అది ముఖ్యంగా ఉద్యోగ నాయకులుగా వాళ్ళు చేసినది నిజంగా అద్భుతమైన సాహసం. మొత్తం భారతదేశ వ్యాప్తంగానే అట్లాంటిది ఎక్కడ జరగలేదు. మొత్తం దేశమంతా ఇటువైపు చూస్తున్న తరుణం 2 నెలల పైన.
కానీ చివరిలో ఏవో వైఫల్యాలు వచ్చాయి. ఏవైనా కావచ్చు, అది కూడా మళ్ళీ ఉద్యమ నాయకుల మీదనే వేయడం, అది ఎవరికి వెసులుబాటు ఇస్తుందంటే ఆధిపత్య శక్తులకే. మళ్ళీ ఇలాంటి వైఫల్యాల నుంచి మన పాఠాలు నేర్చుకొని ఏం చేయాలి అనేది నిర్ణయించుకోవాల్సిన సందర్భం ఇది. అందుకని ఆ December 9th ఇక్కడున్న పెద్దలంతా ఆలోచించి ఏదైనా ప్రోగ్రాం చేస్తారని నాలాంటి వాళ్ళ ఆలోచన కూడా. చివరగా ఇంకా తెలంగాణ మహిళల గురించి చెప్పారు. అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఏదైనా ఇప్పుడు ఉందంటే, ఎప్పుడో మొదలైందంటే అది మహిళలతోటే అని నేను మహిళగా చెప్పట్లేదు, అందరూ చెప్తున్నారు. అందరూ అనలిస్టులు కూడా చెప్పారు, చరిత్రకారులు చెప్తారు. ఐలమ్మతో మొదలైంది. ఐలమ్మ లాంటి దళిత మహిళలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడు మొదలైంది తెలంగాణ ఉద్యమం. తాత్విక భూమిక అదే. నిజానికి తెలంగాణ ఉద్యమం చెప్పేది నేను చెప్తుంటాను, 3R ప్రిన్సిపల్: రికగ్నైజ్, రెస్పెక్ట్ అండ్ రిజువినేట్. రికగ్నైజ్ ద సెల్ఫ్, రికగ్నైజ్ ది ఎకనామిక్ ప్రాక్టీసెస్, ఎవ్రీథింగ్, లాంగ్వేజ్, ఆర్ట్, ఎవ్రీథింగ్, అండ్ రెస్పెక్ట్ ఇట్. దట్స్ వాట్ ఇట్స్ సేయింగ్. వెన్ యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, యూ ఆల్సో ఆటోమేటికలీ రికగ్నైజ్ ద అదర్. ఈ విషయాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ ఉద్యమం. అట్ ద సేమ్ టైం థర్డ్ ఆర్ సేస్ దట్ రిజువినేట్ ఆల్ దీస్ ప్లూరాలిటీస్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తున్నది. కులం, మతం, ప్రాంతం, ఈ ప్రాంతాలకు ఉన్న ఒక స్థానికత, వీటన్నిటిని ఎత్తిపట్టుకునేది ఇటువంటిది. నేను ఇటువంటి ఉద్యమాలు అంటే నేను కొన్ని దేశాలు తిరిగినప్పుడు నేను దీనికి సరిపోలిన ఒక ఉద్యమం చూసింది జపాతిస్ట మూవ్మెంటే మాత్రమే. నేను అనుకున్నాను మొన్న జీవ వైద్య సదస్సు అప్పుడు, జపాతిస్ట మూవ్మెంట్ వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళంటే జొన్న కంకులని పతాకాలుగా, ఆత్మగౌరవ పతాకాలుగా పట్టుకొని అక్కడికి పోయి ఎనఫ్ ఎనఫ్ అని నినాదాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ రోజు మన తెలంగాణ వాళ్ళం కొంచెం చప్పబడిపోయి ఉన్నాం. సో అయితే మహిళల విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి సందర్భంలో తెలంగాణ మహిళలది ఇది చాలాసార్లు చెప్పాను. ఇక్కడ పెద్దలు హర్నాథ్ అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, వారికి తెలుసు ఈ విషయాన్ని. నేను 4 ఏళ్ల నుంచి చెప్తున్నాను. తెలంగాణ విమెన్స్ డెలిగేషన్ అంటే నేను ఉండాలని చెప్తలేను దయచేసి. తెలంగాణ విమెన్స్ డెలిగేషన్ మీరు తయారు చేసిన డిక్లరేషన్ తీసుకుని ఆ ఢిల్లీలో ఉన్న పెద్దలని డైరెక్ట్గా ఎందుకు ప్రశ్నించొద్దు, వెళ్ళి అడగొచ్చు. అటువంటి ఒకటి ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అట్లాగే ఇంకా చివరగా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. నేషనల్ మీడియాలో తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ తాత్విక భూమికకు సంబంధించిన, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమ భూమిక, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు పోతున్న పోకడల గురించి, పాఠాల గురించి, సమస్యల గురించి ఏదైనా కానివ్వండి రాసే ఆర్టికల్స్కి ఇంకా చోటు లేదు. కొంతమంది ఎవరో తెలిసిన వాళ్ళది జరుగుతుండొచ్చు. నేను ఇక్కడ వేదకుమార్ గారు నన్ను రమ్మని అడిగినప్పుడు కేవలం నేను ఈ ఎజెండాతో వచ్చాను. ఎజెండా ఏంటంటే ఈ టీఆర్సీ బహుశా అట్లాంటి ఫెసిలిటేటర్గా ఉండొచ్చు. అంటే ఇక్కడ రాసిన వాళ్ళ ఒక వ్యాసాలని, క్రిటికల్ వ్యాసాలను ఎంచుకోవచ్చు. క్రిటికల్ వ్యాసాలని దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ మీడియాకి పంపించే బాధ్యతను తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. వారు ఉన్నారో లేదో నాకు ఇక్కడ తెలీదు. ఉన్నారు, థ్యాంక్ యూ సార్. అటువంటి బాధ్యతను కనుక తీసుకొని ఇక్కడ వ్యాసాలను కనుక EPW అట్లాంటివి ఉన్నాయి, రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమానికి ఉన్న విస్తృతి అలాంటిది. మొత్తం దేశంలోనే ఒక ప్రత్యేకమైన, ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఉద్యమం. నేను ఇంకా ముందుకెళ్తే ప్రపంచ ఉద్యమాలనే మార్చేస్తున్నది. చాలామంది ఈజిప్ట్ తరహా మనం చేసాం మిలియన్ మార్చ్ అంటారు. నేను కూడా మిలియన్ మార్చ్లో ఉన్నాను, దెబ్బలు కూడా తిన్నాను, అది కాదు. కానీ నిజానికి ఈజిప్ట్కే కాదు, అటువంటి ఇంకా ఈ వాల్ స్ట్రీట్ ఉద్యమం వీటన్నిటికీ తెలంగాణనే స్ఫూర్తి అనే అనాలిసిస్ కూడా వచ్చినాయి. అటువంటి గొప్ప ఉద్యమంలో, అటువంటి తరుణంలో మనం ఉండడం మన అదృష్టమే కాదు, చాలా రకాలుగా మనం కష్టపడుతుంటాం. ఆ కష్టాలు పాఠాలుగా తీసుకొని నిజమైన మనుషులుగా ఎదిగే సమయం కూడా ఇదే. సో మనందరం ఆ రకంగా అదృష్టవంతులమే. కానీ అది సాధించుకునే వరకు ఆశను వదులుకోకుండా ముందడుగు వెళ్ళడమే ఆ అదృష్టాన్ని నిలుపుకోవడం అనుకుంటున్నాను. ఇలాగ నేను మాట్లాడినప్పుడల్లా చాలామంది మేమంతా ఆదర్శాలు మాట్లాడుతుంటాం అని అంటుంటారు. బట్ చివరిగా నేను చెప్పదలుచుకుంటున్నాను, we need not to be afraid of ideals. మన ఆదర్శాలని ఏ కొత్త ఆలోచనలనైనా ఐడియాస్ కింద చెప్పేసి కొట్టిపడేయడమే నిజమైన వెనుకబాటుతనము అని గుర్తిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ సో మచ్. అనేక అంశాలని జవాబులు, పార్టీల గురించి వాటి గురించి జవాబులు చెప్పే
కాబట్టి వేద కుమార్ గారు వాటిని క్రోడీకరించి ఆ పార్టీలకు పంపిస్తారని, పార్టీలు ఎందుకు చేర్చుకుంటలేరు, ఎందుకు రాణిస్తలేరు, ఏంటి ఇవన్నీ కూడా చర్చలో వచ్చినటువంటి అభిప్రాయాల్ని ఎజెండా మీద తీసుకురావడం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తూ విమల గారు అనేక అంశాలని చాలా విపులంగా మరి వివరించడం జరిగింది. తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యమం ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా మారడానికి అవసరమైనటువంటి వెతుకులాటని అందరం కలిసి వెతకాల్సినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం. వెతకాలి. ఆ వెతకడం ద్వారానే ఒక ఉన్నతమైనటువంటి సమాజం వైపు తెలంగాణ ఉద్యమం పోతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం అనేది కేవలం తెలంగాణ ప్రజల విముక్తి కోసమే కాదు, ఈ దేశ ప్రజల విముక్తిలో కూడా తెలంగాణ ఉద్యమం ఒక భాగం అవుతుంది, అది ఒక రోల్ మోడల్గా అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే అనేక అంశాలని ఇప్పుడున్నటువంటి వనరుల దోపిడీ కానీ, విధ్వంసాలు కానీ, వీటి అన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఐక్యత కోసం ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ లేకపోవడం కూడా ఈరోజు మహిళా ఉద్యమానికి ఒక లోటుగా మారుతున్నది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంపై, తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై ఆమె ఎక్కుపెట్టిన ప్రశ్నలు తప్పకుండా ఆలోచించాలి, వాటికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానాలు తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ పంథాని వెతుక్కొని ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాలని మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ